జైన మతస్థులకు అత్యంత ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం జార్ఖండ్ రాష్ట్రంలోని సమ్మెత్ శిఖర్ పర్వత శ్రేణులను పరీక్షించాలని జైన్ సేవా సంఘం డిమాండ్ చేసింది. రాజమహేంద్రవరంలోని డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జైన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పసిపిల్లలతో పాటు మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జైన్ సంఘం నాయకులు అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సమ్మెత్ శిఖర్ ఆలయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. झारखंड सरकार ने आज समस्त भारत जैन इस तरह वितरण कर रहा है। आज झारखंड రాష్ట్రంలో సమ్మెత్ శిఖర్ జీ జైన్ల యొక్క పవిత్ర స్థలం, తీర్థస్థలం అయిన సమ్మెత్ శిఖర్ జీ దాన్ని పర్యాటక స్థలం అనౌన్స్ చేయడం అది చాలా ప్రతి జైన్ల యొక్క చాలా ఈ విషయం మీద చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక తీర్థస్థలాన్ని అలాగా టూరిస్ట్ ప్లేస్ చేయడం వల్ల అనేక అసాంఘిక కార్యకలాపాలు క్లబ్లు కానివ్వండి, పబ్లు కానివ్వండి, ఇంకా మనం చెప్పలేం ఏవైతే రాకూడదు అన్నీ అక్కడికి వస్తాయి. సో మాంసాహారం కానివ్వండి, సో దీన్ని జైలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ వరల్డ్ వైడ్ వాళ్ళు చూడండి, మీరు ప్రతి ఛానల్లో కూడా మీడియా సపోర్ట్ కూడా చాలా ఉంది జైన్కి. ప్రతి చోట కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పర్యాటక స్థలం చేయడం వల్ల చాలా నష్టం వాటిల్తుంది. దీన్ని తీవ్రంగా జైన్లు వ్యతిరేకిస్తున్నారు. మేము ఇక్కడ రాజమండ్రిలో మొత్తం ఇవాళ ప్రతి ప్రతిష్టానం బంద్ చేసి ప్రతి స్కూల్ వెళ్లకుండా, కాలేజీకి వెళ్లకుండా ఆడవాళ్ళు కిచెన్కి సెలవు పెట్టి ఇవాళ అందరూ వినతి పత్రం ఇవ్వడానికి మేము సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాం, మేడం గారికి ఇచ్చాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. దీన్ని ఎదురుగా ఈ లెటర్ ఫార్వర్డ్ చేస్తా అన్నారు. సో మేము సపోర్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి, జైన్లే కాదు జైన్లకి ఇవాళ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పుణ్యక్షేత్రం అనేది పుణ్యక్షేత్రంలా ఉండాలి. ఇవాళ సిక్కులు కానివ్వండి, వాళ్ళకి అమృత